అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇవాళ హైదరాబాద్లో ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి గాయి గత్తరని ఇవాళ ఈ తెలంగాణ సమాజం ముందు పెట్టాలనుకుంటున్నాను. ఎవరైతే ఇవాళ గాయి చేస్తున్నారో ఈ గాయి చేసేటువంటి పెద్దలు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు పాలన చేసి 100 సంవత్సరాల విధ్వంసాన్ని సృష్టించినటువంటి బీఆర్ఎస్ చేసినటువంటి విషయాలను నిజాలను ఇవాళ ఈ సమాజం ముందు పెట్టాలనుకుంటున్నాను. సెంట్రల్ యూనివర్సిటీ భూములకి సంబంధించి సర్వే నెంబర్ 25లో సంబంధించిన దానికి అసలు అది ఎవరి హయాంలో ఆ భూములు ఒక ప్రైవేట్ వ్యవస్థకి దారదత్తం చేశారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సెంట్రల్ యూనివర్సిటీ భూములను ఒక ప్రైవేటు వాళ్ళకి దారదత్తం చేసినాడు ఆనాడు చంద్రబాబు నాయుడు. కేంద్రంలో అధికారంలో ఉన్నది ఎన్డీఏ. మరి ఎందుకు ఎన్డీఏ ఆ రోజు అనుమతి ఇచ్చింది? ఆ విషయం పట్ల ఎందుకు మీరు కోర్టుకు వెళ్ళలేదు? 2. మూడో విషయము, చంద్రబాబు నాయుడు చేసిన తర్వాత ఈ విషయాన్ని రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2004లో ఈ విషయాన్ని తను పరిశీలించి ఈ భూములను కాపాడాలన్నటువంటి ఉద్దేశంతో అవి రద్దు చేశారు. రద్దు చేసినటువంటి సందర్భంలో అతను ప్రైవేటు వ్యక్తి కోర్టుకు పోవడం జరిగింది. కోర్టుకు పోయిన తర్వాత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ అధికారంలో ఉండి ఎన్నడూ కూడా మాట్లాడినటువంటి వాళ్ళు ఇవాళ కోర్టు విషయాన్ని ఇవాళ రేవంత్ అన్న వచ్చిన తర్వాత ప్రజాపాలన సర్కార్ కోర్టులో కేసును గెలిచి ఆ ప్రైవేటు వ్యక్తుల నుంచి తిరిగి ఇవి ప్రభుత్వ భూములుగా తీసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని ఇవాళ ఇద్దరు కలిసి వాళ్ళు చేసినటువంటి తప్పును దొంగ అన్నట్టుగా 10 సంవత్సరాల అధికారంలో ఉండి కేటీఆర్ గాని కేసీఆర్ గారు కానీ ఎన్నడూ వీటి గురించి ఆలోచించలేదు. పైగా ఆ సరౌండింగ్ ఏరియాలో ఉన్నటువంటి ల్యాండ్ ని కొంత మైహోమ్ వాళ్ళకి అలాగే జైబేరి వాళ్ళకి మిగతా ఇతరత్ర రియల్ ఎస్టేట్ వ్యాపారులకి కట్టబెట్టారు. మరి ఆ రోజు కట్టబెట్టినాడో ఈ సోయి మీకు ఎందుకు లేదు? ఆ రోజు మీకు ఇవి ఎందుకు గుర్తు రాలేదు అడుగుతున్నా. 10 సంవత్సరాల్లో ఎన్నడన్నా ఎక్కడన్నా 1 ఇంచు భూమి, 1 అంగుళము, 1 ఎకరానన్నా, 1 సెంటు భూమి అన్నా తిరిగి ప్రభుత్వ ఖాతాలోకి వేసినారా? మీరు వెయ్యలే. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అడుగులకు మడుగులెత్తుతూ మీరిద్దరు కలిసి రాష్ట్ర ప్రజల్ని మోసం చేశారని చెప్పదలుచుకున్న ఈ సందర్భంగా. ఇక కేసీఆర్ గారు గురువింద సామెత యాదికొస్తుంది. కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో భూములకి సంబంధించినటువంటి దాంట్లో మీ హయాంలో మీ పీరియడ్ లో 10 సంవత్సరాల్లో 2015 నవంబరు 2015 మీరు అధికారంలో వచ్చింది 2014 జూన్ 2వ తారీఖు నాడు. కానీ మీరు వేల మొదలు పెట్టింది 2015 నవంబర్ 25వ తారీఖు నాడు రాయదుర్గంలో, 2016 మే 19వ తారీఖు నాడు కాజిపేట భూములు, అలాగే 2016 జూలై 14వ తారీఖు నాడు మణికొండ భూములు, 2016 8 ఆగస్టులో 9వ తారీఖు నాడు కానామెట్ భూములు, 2017 5 అంటే మే నెల 18వ తారీఖు నాడు రాయదుర్గం భూములు మరొకసారి, అలాగే 2021 జూలై 16వ తారీఖు నాడు మరోసారి కానామెట్ భూములు, అలాగే 2022 4వ నెల 6వ తారీఖు నాడు చందానగర్ అమీన్పూర్ కి సంబంధించినటువంటి పటంచెరు ఏరియాలో ఉన్నటువంటి భూములు, అలాగే 2022 జూన్ లో 15, 16వ తారీఖు నాడు కవ్వాడ్పల్లికి సంబంధించినటువంటి భూములను, అలాగే 2022 నవంబరు 10, 11, 18 తారీఖులో 2022లో సేమ్ అదే ఏరియాలో ఉన్నటువంటి పటంచెరు ఏరియాలో ఉన్నటువంటి భూములను, అలాగే 2023 మార్చ్ అంటే ఎలక్షన్ల ముందు వరకు జరిగినటువంటి ఆ ప్రైమ్ ఏరియాలో ఉన్నటువంటి కోకాపేట భూములు. ఇట్లా మీరు ఎన్ని ఫేజులుగా 8 ఫేజులుగా మీరు భూములను వేలం వేసినట్టుగా ఆధారాలతో సహా ఈ పేపరు మీ సమాజం ముందు పెట్టదలుచుకున్నా. పూర్తిగా కంప్లీట్ ఎన్ని పార్సల్స్ గా ఏ తారీఖులో మీరు వేలం వేశారు, ఎన్ని ఎకరాలు వేలం వేశారు, ఎంత అమౌంట్ వీటి ద్వారా వచ్చిందన్న దానికి ఇది ఆధారం. రెండో విషయము, మీరు చేసినటువంటి దానికి ఆధారాలు ఎందుకు పదే చెప్పాల్సి వస్తుంది చూడండి. 2వ విడత భూములు, 3వ విడత భూ వేలము, అలాగే భూముల అమ్మకంతోనే అభివృద్ధి అని మీ అయ్యే చెప్పినటువంటి ముచ్చట. భూమి అమ్ముకుంటేనే, భూములు అమ్మితేనే తెలంగాణ రాష్ట్రము మీకు 70,000 కోట్ల రూపాయల సర్ఫేస్ బడ్జెట్ తో ఈ రాష్ట్రాన్ని అప్పచెప్పితే భూముల అమ్మకంతోనే అభివృద్ధి అని చెప్తాడు పెద్ద మనిషి. రెండో విషయం, హైదరాబాద్ భూముల ధర తెలంగాణకి పరపతి దర్పణం అని చెప్తున్నాడు. భూముల ధర అంటే కోకాపేటలో 100 కోట్లు ఎకరా అన్నది పరపతట. పేదోడు ఇల్లు కట్టుకోలేనని దూరంగా వెళ్ళిపోవచ్చు, కానీ 100 కోట్లు ఎకరా పలకడం అన్నది ఇది ఆయనకి ప్రెస్టేజ్ పర్పత్ అని మీ అయ్యే చెప్పిన ముచ్చట. ఇక కాసుల వేట,
శివార్లు సర్కార్ల భూములని రంగారెడ్డిలో తొలి విడతలో 196 ఎకరాల వేలము, అలాగే దీని ద్వారా 1000 కోట్ల రూపాయలు సమకూరుస్తాయని వాళ్ళ యొక్క అంచనా. అట్లాగే ఒక్క రోజులోనే 838 ఎకరాలు ఇవాళ వేలం వేసి పందరం ఉన్నటువంటి ఇదొక స్టేట్మెంట్. అట్లాగే అమ్మేసేయండి, ఎంతైతే అంత ధనాధన్ ఫటాఫట్ ఉన్న భూములన్నీ అమ్మేసేయండి. ఇది సరిపోలే, అయిపోగానే మళ్ళీ వేలం షురు చేయండి. తొలి దశలో 2000 కోట్లకు పైగా లక్ష్యంతో చేయమని హెచ్ఎండిఏకి ఇచ్చినటువంటిది. అట్లాగే ఎకరా 25 కోట్లు, కోకాపేట కన్నా ముందు కూడా ఇది ఎకరాకి 25 కోట్ల రూపాయలు. ఇది ఎవరో చెప్పింది కాదు, నీ పత్రికలో, కోకాపేటలో నీ పత్రికలో, నీ గుమస్తా పత్రిక నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. సో దీంట్లో ఏంటి, ఎకరానికి వేలం ప్రారంభం ధర నిర్ణయించిన హెచ్ఎండిఏ మొత్తం 65 ఎకరాల్లో 13 ప్లాట్లకి ఈ యాక్షన్, కోకాపేటలో 8 ప్లాట్లు, కానామెట్లో మరొక 5 నోటిఫికేషన్ ఇచ్చినటువంటి హెచ్ఎండిఏ. ఇది మీరు చేసినటువంటి నిర్వాకం. ఇక ఇవే కాదు, సరిపోతలేదు, ఇంకా స్కీములు నడవాలంటే స్కీముల కోసము ఆస్తులు అమ్మాలి. అంటే భూములే కాకుండా హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉన్నటువంటి ఏంటి రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్లైనా, ఔటర్ రింగ్ రోడ్డు లీజ్కి ఏదైతే ఉండిందో దానికి సంబంధించి దాదాపు ఒక 7000 కోట్ల రూపాయలు వస్తాయని పారిశ్రామిక సంస్థల విక్రయంపై ఇండస్ట్రీస్ శాఖ నజర్ చేసి అజామాబాద్, సంగారెడ్డి ప్రాంతాల పైన కూడా ఫోకస్ పెట్టి ఆ ప్రాంతాల్లో ఏమున్నాయో అమ్మకానికి చూడండి, త్వరలోనే వీటిని కూడా అమ్ముదాము అని వీటికి కూడా వేలం వేసినటువంటి పరిస్థితి. ఇక ఇది సరిపోయింది అని చెప్పేసి మళ్ళీ ఒక 117 ఎకరాల కోసము టిఎస్ఐఐసి నోటిఫికేషన్ ద్వారా ఇది 21లో మళ్ళీ వేలానికి వేలాయని టిఎస్ఐసి ద్వారా జరిగినటువంటి వేలం. సర్కార్ ఆస్తులు ఫర్ సేల్ ఎక్కడైనా చూసినామా మనం, ఏడనైనా ప్రభుత్వం యొక్క ఆస్తులు అంటే పేదవాడికి దానిపైన హక్కు ఉంటుంది అనుకుంటాడు. కానీ అలాంటి వాటిలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కట్టినటువంటి రాజీవ్ సొరగిన్లకు సంబంధించినటువంటి మీరు చేసినటువంటి నిర్వాహకులకు సంబంధించినటువంటిది. అలాగే వేలం, అంటే అప్పుడంతా కూడా భూమాయనే నడుస్తుంది కాబట్టి వేలం చేయండి. బుద్వేలుకి సంబంధించినటువంటి ఏరియాలో, బుద్వేల్ అనేది జనరల్ గా హిమాయత్ సాగర్ కి దగ్గరగా ఉండేటువంటిది, అగ్రికల్చర్ యూనివర్సిటీకి ఆనుకొని ఉన్నటువంటిది. ఆ ఏరియాలో కూడా మీరు 1000 ఎకరాలను వేలం వేసినటువంటి పరిస్థితి. 10 రోజుల్లో దాదాపు 14,324 కోట్ల రూపాయల ప్రాపర్టీ ఆస్తులు వచ్చినాయి. ఇలా తాత జాగిర్ అన్నట్టు అమ్ముకొని ఆస్తులు కూడబెట్టుకుంటున్నాం అని చెప్పేసి దీని ఎవరికి దారాదత్తం చేశారు, ఎవరికి ఇచ్చారు, ఏ ప్రైవేటు వాళ్ళకి ఇచ్చి మళ్ళీ తిరిగి వాటిని ఎన్ని వేల కోట్ల రూపాయలకి మీరు కాస్ట్ పెంచి అమ్ముకున్నారో ఈ సమాజానికి తెలుసు. ఇక ఇది సరిపోలేదనుక ఎక్కడ ఏమున్నా సరే ఉన్న కాడికి అమ్మేదాం రాబాయ్, ఏడేడేమున్నాయో లెక్కలు తేల్చుండ్రని చెప్పేసి మీ అయ్యో ఇచ్చినటువంటి స్టేట్మెంట్. 100 ఎకరాలు 3,625 కోట్ల రూపాయలు. సో ఇట్లా ఎక్కడికక్కడ దొరికినంత దోచుకో దాచుకో అనే స్కీము 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ చేసినాడు. అందుకే ఉన్న కాడికి అమ్మేద్దాం, దోచేద్దాం, దాచేద్దాం. ఇది ఈ పథకం ద్వారా జరిగినటువంటి ఈ పనుల గురించి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇది కాకుండా 5 సంవత్సరాల కాలంలో అంటే వాళ్ళ సెకండ్ పీరియడ్ అధికారంలోకి వచ్చిన తర్వాత 50,000 కోట్ల రూపాయల టార్గెట్ గా అమ్మకం పెట్టారు. 50,000 కోట్ల రూపాయలు కేవలం భూముల ద్వారా. ఇది నేను చెప్పినటువంటిది కాదు, పేపర్లో వచ్చినటువంటి విషయాలు, మీరు ఇచ్చినటువంటి. బాచుపల్లి, మేడిపల్లిలో మళ్ళీ భూవేలం చేశారు. ఇవేవి సరిపోలేదు అన్నట్టుగా దీంట్లో పూర్తిగా జిల్లాలో కూడా ఎక్కడెక్కడ ఏమున్నాయో వాటిని అన్ని కూడా వెలికి తీయండి. వాటిని కూడా మళ్ళీ మనం వేలమేదాం, అమ్మేదాం, బఠానీలాగా ఖర్చు పెడదాం. రెండో విషయం, ఈ రాష్ట్రంలో భావితరాలకి ఎలాంటి ప్రాపర్టీస్ ఆస్తులు ఏమి ఇవ్వకుండా మనం ఆగం చేసేద్దాం అనేది వాళ్ళ యొక్క ఆ స్కీమ్ లో భాగంగానే జరిగినాయి. ఇక వీటన్ని విషయాలు మనం గమనించినట్లయితే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా భూముల అమ్మకంతోనే అభివృద్ధి అని ఇచ్చాడు. భూముల అమ్మకంతోనే అభివృద్ధి అని ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్. సో ఇవాళ మనం ఏదైతే భూముల వేలం గురించి మనం మాట్లాడుతున్నామో, ఇవాళ గురువింద సామెత లెక్క కేసీఆర్ చేసినటువంటిది పూర్తిగా ఇవాళ అది మా అయ్య చేసినాడు, నా లెక్కలోకి రాదు, ఇప్పుడు నేను కొడుకుగా మాట్లాడుతున్నాను అనే విధంగా కేటీఆర్ మాట్లాడేటువంటి మాటలు చూస్తుంటే సిగ్గేస్తుంది, నవ్వొస్తుంది తెలంగాణ సమాజానికి. ఇవాళ కోకాపేటలో ఎకరా 100 కోట్లు చేశారు. అప్పనంగా బీఆర్ఎస్ భవన్కి ఆల్రెడీ హైదరాబాద్ నడివడ్డున్నే ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు తెలంగాణ భవన్ కోసం మీకు ల్యాండ్ ఇచ్చారు, మంచి భవనం కట్టుకున్నారు. మా కాంగ్రెస్ భవనానికన్నా మాకు భవనం లేదు, ఇంకా మేము ట్రస్ట్లో ఉంటున్నాం.
కానీ ఆ భవనం ఉండంగా అది సరిపోదని చెప్పేసి కోకాపేటలో 11 ఎకరాలు ఎకరా 100 కోట్ల రూపాయలు, జస్ట్ 3,50,00,000 రూపాయలకి అప్పనంగా బీఆర్ఎస్ దానిపైన అగ్రిమెంట్ చేసుకొని తీసుకున్నది. యావత్ తెలంగాణ సమాజం ఆనాడు ఇదేంటి లెక్క, ఆల్రెడీ బిల్డింగ్ ఉంగా మరొక బిల్డింగ్ కోసము 11 ఎకరాలు తీసుకోవడం అని చెప్పేసి. సో నేను ఇవాళ ఒక తెలంగాణ వాదిగా, తెలంగాణ బిడ్డగా ఆ యొక్క ల్యాండ్ ఏదైతే ఉన్నదో తిరిగి వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అది ప్రజా సొమ్ము, ప్రజల సొమ్ము, తెలంగాణ సొమ్ము, తెలంగాణ ప్రజలకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అందుకనే చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేది ఇంకేదో అన్నట్టుగా కేటీఆర్ గారు పదే ఇలాంటి బద్మాష్ మాటలు బంద్ చేసి, మీరు చేసినటువంటి తప్పులు, నువ్వు నేర్పే విద్యనే కదా నీరజాక్ష అన్నట్టుగా, మీరు ఎక్కడ ఏలు పెట్టినా, ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ని 7 ఏళ్ళెత్తి చూపినా కూడా ఆ 4 ఏళ్ళు నీకు వెనక్కి తిరిపి చూపిస్తాయన్నది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది.